నువ్వు వాడితో మాట్లాడుతున్నావు కదా, అది తప్పని చెప్పడానికి వచ్చాను. అదేంటి కోచ్ సార్తో మాట్లాడితే తప్పేలా అవుతుంది? చూడు రామలక్ష్మి, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. వాడు మంచి వాడిలా నటిస్తున్నాడు, తర్వాత నమ్మించి మోసం చేస్తాడు. మీరు కూడా అంతే కదా. ఆ రోజు నన్ను గుడికి తీసుకువెళ్తానని చెప్పి రాజమండ్రికి తీసుకువెళ్లారు. అక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చారు కదా. ఓహో, నువ్వు ఇంకా ఆ విషయం గురించి మర్చిపోలేదా? ఏదో కాబోయే భార్యవి కదా అని చనువు తీసుకున్నాను. ఆ మాత్రం దానికి ఇంతలా అసహించుకోవాలా? చూడు రామలక్ష్మి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడితో మాట్లాడడానికి వీల్లేదు. వాడికి దూరంగా ఉండాలి. ఇది చాలా సీరియస్ విషయం. నీకు కాబోయే భర్తగా ఇది నా హెచ్చరిక అనుకో. రామా, ఎక్కడున్నావా? రామలక్ష్మి, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ప్రశాంత్ వచ్చాడు. అవునా, ఎక్కడ మరి? వెళ్ళిపోయాడు. ఏంటి, అప్పుడే వెళ్ళిపోయాడా? వెళ్ళిపోక అతనికి ఇక్కడేం పని? నీకు కాబోయే భర్త కదా. ఆద్య, అసలు ఆ మాట వినడానికి కూడా అసహ్యంగా ఉంది. నాన్నగారు తీసుకొచ్చిన సంబంధం కాబట్టి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. అదే వేరే వాళ్ళయుంటే ఈ పాటికి ఇంకోలా బుద్ధి చెప్పేదాన్ని. ఏమైంది రామా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఏమైందా? కోచ్ సార్తో నేను మాట్లాడకూడదంట. నేను మాట్లాడడం చూశానని ఏదో వార్నింగ్ లాగా చెప్పేసి వెళ్ళాడు. అంటే మీరిద్దరూ మాట్లాడింది ప్రశాంత్ కూడా చూసాడా? రామలక్ష్మి, నా మాట విను. నువ్వు ప్రేమిస్తున్న విషయం ప్రశాంత్కి కూడా తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏం చేస్తాడు? అంత సింపుల్గా అంటావేంటి రామా? ఇంట్లో అందరితోనూ నీ ప్రేమ విషయం చెప్పేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. చెప్తాడా? చెప్పని. మీరు కూడా ఇలా భయపడే కదా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? అందరికీ మీ ప్రేమ విషయం తెలిసింది. అందరూ చచ్చినట్టు ఒప్పుకున్నారు. నా ప్రేమలో కూడా అదే జరుగుతుందని నేను నమ్ముతున్నాను ఆద్య. కోచ్ సార్ చెప్పినట్టుగా నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను. మధ్యలో ఈ ప్రశాంత్ లాంటి వాళ్ళు ఎంతమంది అడ్డొచ్చినా నా ప్రేమను ఎవరూ ఆపలేరు. అది కాదు రామా, మా ప్రేమను ఒప్పుకున్నట్టు మీ ప్రేమను ఒప్పుకుంటారని ఎలా అనుకుంటావు? మేము పెళ్లి దాకా రావడానికి ఎన్ని గొడవలు జరిగాయో తెలుసు కదా నీకు. పెదనాన్న ఇచ్చిన మాట రద్దయింది కాబట్టి శ్రీనుతో నా పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. నీకు ఇలాంటి అవకాశం ఉంటుందా రామా? ప్రశాంత్తో నీ పెళ్లి నిశ్చయమైంది కదా. నీ వల్ల ఏదో పెద్ద సమస్య రాబోతుందనిపిస్తుంది. చూడాద్య, భయపడితే ప్రేమలో గెలవలేము. ఆ విషయం నాకు మీ ప్రేమతో అర్థమైంది. ఆ రోజు నువ్వు ధైర్యంగా లెటర్ రాసినందుకే కదా నీ ప్రేమను ఒప్పుకున్నారు. నువ్వు సీనుబావని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితేనే కదా చారుతో సంబంధం క్యాన్సిల్ అయ్యి మీ పెళ్లి ఫిక్స్ అయింది. నాకు కూడా అదే జరుగుతుంది ఆద్య. రామా, మనం బంధువులం కాబట్టి శ్రీనుతో నా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ కోచ్ సార్ ఎవరో మనకి తెలియదు కదా. పెదనాన్న అంత ఈజీగా ఒప్పుకుంటారా? కోచ్ సారు నేను ప్రేమించుకున్నాం. అంతకన్నా గొప్ప బంధం ఇంకేది ఉండదు ఆద్య. రామా, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. చూడు ఆద్య, కోచ్ సార్ నా పక్కనుంటే నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉంటాను. ఎంత కష్టమైనా సరే అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటాను.
ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. రామా, దేవుడా, రామలక్ష్మికి అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఆ నమ్మకంతోనే బలంగా ఫిక్స్ అయింది. తన వల్ల ఇంట్లో ఏ సమస్య రాకుండా చూడు స్వామి. అమ్మా, నువ్వు సూపర్. ఈరోజు పాయసం అద్భుతంగా ఉంది. నేనెప్పుడు ఇలాగే చేస్తాను రామా. నువ్వే ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు కదా, రుచి తెలుస్తోంది. ఆద్య, నీకు పాయసం నచ్చలేదా? చాలా బాగుంది పెద్దమ్మ. మరి చెప్పవేంటి ఆద్య? పాస్ అయినందుకు రామాంచుడు ఎంత సంతోషంగా ఉందో. నువ్వెందుకు అదోలా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మ. అమ్మా, నేను ఆనందంగా ఉంది ఎగ్జామ్ పాస్ అయినందుకు కాదమ్మా, చాలా పెద్ద కారణం ఉంది. రమో, చెప్పొద్దు, కొంప ముంచకు. ఏంటా కారణం రామా? పరీక్షలో పాస్ అవ్వడం కాకుండా వేరే కారణం ఏముంది రామా? అమ్మా, అది అది ఏం జరిగిందో చెప్పు. అంటే పెద్దమ్మా, అది పాస్ అయినందుకు కాలేజ్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. దాని గురించే చెప్తుంది కదా రామా? కాదో? అవునమ్మా, అవును. ఓ, అంతేనా? పెద్ద కారణం అంటే నేనింకేదో అనుకున్నాను. పెద్దనాన్న, కొత్త బట్టలా? అవును బిట్టు. పెద్దమ్మా, పెద్దనాన్న మనకి కొత్త బట్టలు తీసుకొచ్చారు. రండి రండి, అందరు రండి రండి రండి. అందరికీ తెచ్చానులే బిట్టు, నీకు కూడా ఇస్తాను కదా. అయినా బావగారు, మీరెందుకు మోసరావడం? నాతో ఒక మాట చెప్తే నేను వచ్చేవాను కదా. పర్వాలేదు బావగారు, పెద్ద బరువేం కాదు కదా, నేనే తీసుకొచ్చాను. అన్నయ్య, మీకెందుకంత శ్రమ? మేమందరం ఉన్నాం కదా. పర్లేదులే శివరం, మన వాళ్ళకి బట్టలు కొనడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. అన్నయ్య దృష్టిలో మేమంతా చిన్నపిల్లలమే, అందుకే మనకి ఏ పని చెప్పరు. బావగారు, ఈ బట్టలు మీకు. థ్యాంక్ యూ బావగారు. పద్మ, నీకిష్టమైన చీర. నాకెప్పట్లాగే మంచి చీర తెచ్చావన్నయ్య. అమ్మ పార్వతి, ఈ చీర నీదమ్మా. ఆద్య, రామలక్ష్మి, మీకు కూడా తెచ్చాను, తీసుకోండమ్మా. థాంక్స్ పెద్దనాన్న. నువ్వు కూడా తీసుకో జానకి. సీను, నువ్వు తీసుకో. అమ్మా, ఇది నీకు. పెద్దనాన్న, నాకు? నీకు తెచ్చానురా, ఇస్తానుండు. ఇదిగో. హాయ్, నా బట్టలు చాలా బాగున్నాయి పెద్దనాన్న. బావగారు, రేపు మీ సమక్షంలో ఈ కొత్త బట్టలు కట్టుకుని ధూమ్ ధామ్గా పండుగ జరుగుతుంది బావగారు. తప్పకుండా బావగారు, అందరం కలిసి అమ్మవారి పూజ జరిపించాలి. తీసుకొచ్చానికి విజయదశమిలో అందరికీ విజయం చేకూర్చాలి. మన పిల్లలు బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో విజయం సాధించారండి. ఆ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ మీద ఉన్నట్టే కదా. పెద్దనాన్న,
అందరికీ బట్టలు తీసుకొచ్చారు, మరి మీకు? ఆద్య, నీకిచ్చారు కదా, తీసుకుని పక్కకెళ్లకుండా మళ్ళీ మా అన్నయ్యని అడుగుతున్నావేంటి? అది కాదు అత్తయ్య, మనం మాత్రమే పండక్కి కొత్త బట్టలు వేసుకోవాలా? పెద్దనాన్న బట్టలు తీసుకున్నారో లేదో అని అడగాలి కదా. ఏమండి, మీరు కొత్త బట్టలు తెచ్చుకోలేదా? మీ అందరికీ తీసుకొచ్చే హడావిడిలో మర్చిపోయాను జానకి. అదేంటండి, మీరు కొత్త బట్టలు వేసుకోకుండా పండగ సంబరంగా ఎలా జరుగుతుంది? మామయ్య, ఇప్పుడు వెళ్ళి తీసుకురమ్మంటారా? అక్కర్లేదు శ్రీను. పెదనాన్నకి బట్టలు నేను కొన్నాను. ఎక్కడికి వెళ్ళింది ఇది? కొంచెం ఉండవే, నీకు కూడా క్లారిటీ వస్తుంది కదా. ఏం మాట్లాడుకున్నా మీతో ఇదొక ఇబ్బంది. మీ చెవులు ఎప్పుడు నా వైపే. పెదనాన్న తీసుకోండి. ఆద్య, నువ్వు అన్నయ్యకి బట్టలు ఇవ్వడమేంటి? పెద్దవాళ్ళని అవమానించినట్టే కదా. తల్లిదండ్రులకి బట్టలిస్తే అవమానం ఎందుకో, అభిమానమే అవుతుంది. అబ్బా, ఏం చెప్పావమ్మా? ఏం చెప్పింది? అబ్బా, అదేనే, ఏం చెప్పావమ్మా అని అడుగుతున్నాను. అయినా అన్నయ్యకి బట్టలు ఇవ్వాలని మాకెవరికి రాని ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? నాన్న ఎప్పుడూ బిజినెస్లంటూ ప్రాజెక్ట్స్ అంటూ మాకు దూరంగా వెళ్ళేవారు. ఎక్కడున్నా ప్రతి పండక్కి మాకు గుర్తుండిపోయేలా ఇలా ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేవారు. నేను కూడా మా నాన్నకి గుర్తుండిపోయేలా ఇలా ప్రతి పండుగకి కొత్త బట్టలు ఇచ్చేదాన్ని బాబాయ్. ఇప్పుడు నాన్న ఇక్కడ లేరు, పెదనాన్నే నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. ఆ ప్రేమతోనే పెదనాన్నకి ఈ గిఫ్ట్ ఇస్తున్నాను. నిజంగా నీ మనసు చాలా గొప్పదాద్య. అన్నయ్య వదిన నిన్ను కన్న కూతుర్లా చూసుకున్నందుకు నువ్వు కూడా వాళ్ళని తల్లిదండ్రులాగానే భావిస్తున్నావు. తనెప్పుడు అంతే మామయ్య, ప్రేమని అంత ఈజీగా ఒప్పుకోదు. ఒక్కసారి ఒప్పుకుందా ఇలా దగ్గరైపోతుంది. పెద్దనాన్న ఒకసారి చూడండి, మీకోసం లాల్చీ పైజామా తీసుకొచ్చాను. అదేంటమ్మా, రఘు లాల్చీ పైజామా వేసుకోడు కదా. అయినా అన్నయ్య ఎలాంటి వేసుకుంటాడో తెలుసుకోకుండానే తీసుకురావడమేనా? ఒక్కసారి అడగాలనిపించలేదా? ఇప్పుడు చూడు, అనవసరంగా కొన్నావనిపిస్తుంది. లేదత్తయ్య, పెద్దనాన్నకి లాల్చీ పైజామా బాగా సూట్ అవుతుందని తెచ్చాను. చాలా ఆపు. నువ్వు చెప్తే సరిపోతుందా? అన్నయ్యకి నచ్చొద్దా? ఆద్య, నువ్వు ఇవ్వకుండా ఉంటేనే బాగుండేది. అనవసరంగా ఇచ్చిలా అనిపించుకోవడం ఎందుకు చెప్పు? మామయ్య, అమ్మ వాళ్ళు అంటున్నారు కానీ మీరు ఈ బట్టల్లో చాలా బాగుంటారు మామయ్య. ఆద్య తెచ్చిన బట్టలు వేసుకోవాలని చెప్తున్నావా సేను? చూడమ్మా ఆద్య, ప్రేమతో తీసుకొచ్చావు, చాలా సంతోషం. కానీ ఇలాంటి బట్టలు నాకంటే మీ నాన్నగారికి బాగుంటాయి. రేపెలాగో పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నారు కదా, ఆయనకిస్తే సరిపోతుంది. సరేనా? నేను అప్పుడే చెప్పాను,
అన్నయ్య తీసుకోడు అని మా మాటలు వింటేగా. ఆద్య, నువ్వేం ఫీల్ అవ్వద్దు. మామయ్య వద్దని చెప్పలేదు. కాకపోతే ఈ బట్టలు కిషోర్ మామయ్యకి ఇస్తే బాగుంటుంది అన్నారు, అంతే. పర్వాలేదులే శ్రీను, నేనేం అనుకోను. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో. తన్నేనా 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 తానే నానే నానా తానే నానే నానేనా తన్నేనా 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 తన్నే నానే నానా. బావా, ఆడవాళ్ళు గోరింటాకు ఎక్కువ పెట్టుకుంటారెందుకు? గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకుంటేనే అందం. మరి నాకెందుకు పెడుతున్నావు బావా? అది రే, నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి ఏదైనా సంబంధం ఉందారా? నోరు మూసుకొని పెట్టుకోరా. నువ్వు అక్క. తొందరగా గోరింటాకు పెట్టుకుని పడుకోండి. రేపొద్దునే గుడికి వెళ్ళాలి కదా. సరే పెద్దమ్మా, నువ్వు కూడా రా, గోరింటాకు పెట్టుకుందువు గాని. నాకొద్దా అత్యా. అదేంటమ్మా, గోరింటాకు వద్దంటావేంటి? నీకు ఇష్టం కదా? అంటే నాకు పనులున్నాయి, గోరింటాకు పెట్టుకోలేను. లేదమ్మా, నేనే నీకు గోరింటాకు పెడతాను, నువ్వురా కూర్చో. నాకు వద్దంటే వినవేంటి? వద్దని చెప్తున్నాను కదా. ఏ అమ్మా అమ్మా. రామలక్ష్మి, పెద్దమ్మ అంత గట్టిగా వద్దని చెప్పింది అంటే ఏదో కారణం ఉండాలి. కారణం ఏమై ఉంటుంది? ఎక్కువ ఆలోచించద్దక్క. దసరా పండుగ వచ్చేస్తుంది. నువ్వు ఆద్యకు మంచి డిజైన్ అయ్యి. సరే పట్టు, ఏది? చూడదినా, నీకు దరిద్రం ఎట్లా పట్టుకుందంటే ప్రతి క్షణం నీ వెంటే నడుస్తుంది. ఏంటి అంత మాట అన్నావు? అనకపోతే ఏముందదినా, ఆద్యని ఈ ఇంటి కోడలు కాకూడదు అన్నావు. ఏమైంది చెప్పు? నీ కోడలు కాబోతోంది. ఆద్యని ఈ ఇంట్లో నుండి పంపించేస్తానని చెప్పావు. ఇప్పుడు అది ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. తనకి అన్నయ్యని దూరం చేస్తానని చెప్పావు. బావగారు తనకి ఇంకా దగ్గరయ్యారు. ఆద్య కళ్ళల్లో కారం కొడతానని నీ కళ్ళల్లో కారం కొట్టుకున్నావు. ఈ రోజు దురదగుంటాకు కలుపుతాను అన్నావు. నీతో పాటు ఇదిగో నాకు కూడా మండుతుంది. అసలు నువ్వు చేసేదంతా ఎలా ఉందంటే, యుద్ధం గెలవక ముందే గెలిచానని డప్పు కొడతావు. యుద్ధం ఓడిపోయిన తర్వాత జనాలు ఎలా రాజును కొడతారో అలాగే నువ్వు లేనిపోని అవమానాలు పడతావు. అబ్బా, ఇంతకన్నా దరిద్రపు కొట్టు జాతకం నేను ఎక్కడ చూడలేదు వదినా. ఎందుకు పార్వతి అలా అంటావు? ఏం చేయమంటావు వదినా? అదిగో అందరూ చూడు ఎంత బాగా గోరింటాకు పెట్టుకుంటున్నారో. అబ్బా, మనకు మాత్రం ఏం మిగిలింది? ఈ గోక్కోవడం తప్ప. నువ్వు అనాల్సిందంతా అనే పార్వతి, ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? నేనేం అనడం లేదు వదినా, నీకు నువ్వే తెలుసుకో వదినా. ఏదైనా సక్రమంగా జరిగిందా? దాని జోలికి వెళ్తే నేనేమైపోతానోనని భయంగా ఉంది. నీ కొడుకు పెళ్లి ఎలాగో నువ్వు చూడబోతున్నావు. నా కొడుకు పెళ్లి నేను చూడాలంటే దానికి దూరంగా ఉండాలి. ఏంటి పార్వతి, మరీ పిరికిదాన్న మాట్లాడుతున్నావు?
ఒకసారి ఇదిగో ఈ చేతులు చూసి మాట్లాడొద్దునా. రోజు రోజుకి నాలో కసి పెరుగుతుంది పార్వతి. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే అది జీవితంలో మర్చిపోదు. వదినా, నీకు నచ్చినట్టు చేసుకో, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. పార్వతి చెప్తా నేను పని. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే.